హాయ్! నమస్తే అందరికీ. మనం ఇంట్లోనే చికెన్ పికిల్‌ని ఈజీగా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూసేయండి. బయట చాలా కాస్ట్‌గా అమ్ముతున్నారు. ఆన్‌లైన్‌లో అయితే థౌజండ్స్‌లో అమ్ముతున్నారు చికెన్ పికిల్‌ని. అంత అవసరం లేకుండా మనం ఈజీగా సింపుల్‌గా పెట్టేసుకుందాం రండి. ముందుగా 2 టైమ్స్ సాల్ట్ వేసి చికెన్‌ని మంచిగా కడుక్కోండి. తర్వాత అందులోనే కాస్త సాల్ట్ అండ్ పసుపు వేసి ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టేయండి. తర్వాత వేరొక బాండీ తీసుకొని అందులో చికెన్‌ని వేసి ఇలా ఫ్రై చేయాలి. అందులో కాసేపు తర్వాత ఇలా వాటర్ వస్తాయన్నమాట. ఆ వాటర్ అంతా ఇంకే వరకి కూడా డీప్ ఫ్రై లాగా చేయాలన్నమాట వాటర్ లేకుండా. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం కొంచెంగా ఆ పీసెస్‌ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్‌లోనే జరగాలన్నమాట. హై ఫ్లేమ్‌లో పెడితే ముక్క పైన మాడుతుంది కానీ లోపల పచ్చిగా ఉంటుంది. సో, అలా కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెడితే వస్తుందన్నమాట. ఇలా దోరగా వేంపుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 2 టైమ్స్ వేసుకున్నానన్నమాట పీస్‌లని. అన్నీ ఒకసారి ఏస్తే ఏంటి అంటే కొన్ని పీసెస్ ఏమో డీప్ ఫ్రై అవుతాయి. కొన్ని పీసెస్ ఏమో కావు. దానివల్ల ఏంటంటే పికిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. త్వరగా పాడైపోతుంది. స్మెల్ వస్తుందన్నమాట. అలా కాకుండా ఇలా 2 టైమ్స్‌గా చేసుకుంటే బావుంటుంది. చూడండి నేను ఇక్కడ వీడియోలో చూపించినట్టుగా పీస్‌ని ఇలా నొక్కితే అలా అయిపోవాలన్నమాట. అప్పుడే పర్ఫెక్ట్‌గా ఉన్నట్టు చూసుకోండి. అదే ఆయిల్‌లో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్‌గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేయండి. అలాగే కొంచెం పసుపు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేయండి. ఇక్కడ మసాలాలు ఏంటి అంటే ధనియాలు, జీలకర్ర, కొంచెం ఒక 2 లవంగాలు, ఒక యాలక్కి వేసి ఫ్రై చేసి పౌడర్‌లా వేశాను. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అంతా నురుగు వెళ్ళి కూల్ అయ్యాక కారం, ఉప్పు వేసి మిక్స్ చేశానన్నమాట. వేడి మీద ఉన్నప్పుడు వేస్తే ఏంటంటే కారం మాడిపోతుంది. అందుకోసం అలా చేశాను. తర్వాత మొత్తం కూల్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయని వేసేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ పికిల్ రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్